కర్నూలు జిల్లా ఇమ్మగనూరులో వైసీపీ నేతలు ఆందోళనకు దిగారు. వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీలను ఆప్కోలో విలీనం చేయటాన్ని వ్యతిరేకిస్తూ నిరసన తెలిపారు. పద్మశ్రీ మాచాని సోమప్ప దూరదృష్టితో వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీలను స్థాపిస్తున్నట్లు వైసీపీ నేతలు తెలిపారు. ఆప్కోలో విలీనం చేస్తే చేనేత రంగానికి తీవ్ర నష్టం కలిగించే ప్రభావం ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక మాచాని సోమప్ప 48వ వర్ధంతి పురస్కరించుకుని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మా సోమప్ప గారు మనకిచ్చినటువంటి విలీనాన్ని ఏదైతే మూడవ అంశంగా పెట్టినటువంటి చేనేతను ఆప్కోలో విలీనం చేయాలనేటువంటి అంశాన్ని ప్రతి ఒక్క సోమపదని గారి వర్ధంతి సందర్భంగా ఆయన నివాళులర్పిస్తూ ఈ సోప సర్కిల్ కూడలందు వైడబ్ల్యూసీ సొసైటీని ఆప్కోలో విలీనం చేయడాన్ని మేమందరూ వ్యతిరేకిస్తూ ఇక్కడ దీక్షా శిబిరం ఏర్పాటు చేసుకుని ఎమ్మెల్యూరు పట్టణ ప్రజల మద్దతు కోరుతున్నాము. ఇందులో ముఖ్యంగా వైడబ్ల్యూసీఎస్ సంస్థ స్థాపించిన సోమపదని గారు ఎన్నో సంస్థలు స్థాపించి ఎమ్మెల్యూరుకు ప్రపంచంలోనే మంచి పేరుతో గుర్తింపు తేవడం జరిగింది. కాబట్టి ఆయన స్థాపించిన సంస్థలో ఒకటి వైడబ్ల్యూసీఎస్ సొసైటీని ఆప్కోలో విలీనం చేసి దాన్ని సోమపదని గారి పేరు తిరగొట్టడానికి కొందరు కుట్ర చేస్తున్నారు. కాబట్టి మేమంతా దాన్ని గట్టిగా ఎదుర్కొని ఆప్కోలో విలీనం చేయకుండా దాన్ని సోమపదని గారి పేరు నిలబెట్టే విధంగా ముందుకు వెళ్తున్నాం. కాబట్టి మీ అందరి సహకారం తీసుకొని మేము ముందుకు వెళ్లి బలంగా ధైర్యంగా గెలుస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాం. సోమపదని గారి వర్ధంతి సందర్భం 3వ తారీఖు నాడు జరిగే సరస్వతి సమావేశంలో 3వ అంశం కింద మన సొసైటీ ఆస్తులని మన ఆప్కోలో విలీనం చేయడానికి కుట్ర పన్నుతున్న నేపథ్యంలో మేము ఈరోజు దానిని విలీనం చేయకూడదని చెప్పేసి రిలే నిరాదీక్ష చేస్తున్నాం. ఎందుకంటే ఆప్కోనే అప్పుల్లో పాలైంది. అలాంటి అప్పుల్లో ఉన్న అప్పుల్లో ఉన్న సంస్థని మన సొసైటీని కలపడానికి ఏ విధంగా చేస్తున్నారు, ఎందుకు చేస్తారు, ఇది కుట్ర పన్నుతున్నారు. కనుక మన ఆస్తులు మేము కాపాడుకోవాలి. అలాంటి అప్పులు ఉన్న ఆప్కోలో మనం ఇలాంటి పరిస్థితులను మేము ఒప్పుకోము. కావాలంటే మన ఆప్కోనే మన వైడబ్ల్యూసీఎస్లో విలీనం చేసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ మేము ఎట్టి పరిస్థితుల్లో మేము ఆప్కోని విలీనం చేయబోము. అక్కడ ఎంతవరకైనా పోరాడి మా యొక్క విజయం సాధించుకొని మన ఆస్తులు మేము కాపాడుకుంటామని ఈ సందర్భంగా 7వ తారీఖు నాడు